అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ అమ్మాయికి ఏమైంది 5వ భాగం. రచన వసుంధర గారు. మరి కథలోకి వెళ్దామా? 3వ అటాచ్మెంట్లోకి. రవికిరణ్ ఇంటికి 2 ఇళ్ల అవతల ఒక చిన్న బంగళా అమ్మకానికి వచ్చింది. రవికిరణ్ తనే కొందామనుకున్నాడు, కానీ పనుల ఒత్తిడిలో కాస్త ఆలస్యం చేశాడు. ఈలోగా ఆ ఇల్లు ప్రభాకర్ అనే వ్యక్తి కొనేశాడు. అంతకుముందు ప్రభాకర్ 10 ఏళ్ళు రాజస్థాన్లో జైపూర్లో ఉన్నాడు. అక్కడ బట్టల వ్యాపారం చేసేవాడు. ఇక్కడ తెలిసిన ఆయన ఒకడు అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్ళిపోతూ తన బట్టల వ్యాపారాన్ని ప్రభాకర్కి అప్పచెప్పాడు. ప్రభాకర్కి 3 పిల్లలు. పెద్దవాడు బట్టల వ్యాపారంలోనే జైపూర్లో సెటిల్ అయ్యాడు. రెండోది అమ్మాయి, పెళ్ళయింది, భర్తతో జర్మనీలో ఉంటుంది. మూడోవాడు ముకుంద్, వయసు 20 ఉంటుంది, కానీ అతడికి ఆటిజం సమస్య ఉంది. ఆలోచనల్లో తన వయసుకి 6-7 ఏళ్ళు తక్కువలో ఉంటాడు. మనసులో ఏముందో టక్కున చెప్పలేడు. ఒకసారి చెప్పిందే పదే పదే చెప్తాడు. అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. ఎదుటి వాళ్ళ మాటలను కూడా వెంటనే అర్థం చేసుకోలేడు. ముకుంద్ తెలివైనవాడే, కానీ అతడికున్న ఈ సమస్య వల్ల చదువు సరిగ్గా రాలేదు. 10th ఫెయిల్ అయ్యాక చదువు ఆపేశాడు. అతడికి జీవితంలో స్థిరపడే అవకాశాలు తక్కువ. ప్రభాకర్ జైపూర్ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ముకుంద్. జైపూర్లో ఇంట్లో తెలుగు, బడిలో ఇంగ్లీష్, వీధిలో హిందీ, ఒక భాషలోనే మనసులో మాట సభ్యంగా చెప్పడానికి ఇబ్బంది పడే ముకుంద్ని ఇన్ని భాషల్లో వేధించడం ఎందుకని తండ్రి అనుకున్నాడు. అందుకని కొడుకుని కొన్నాళ్ళు తెలుగునాట మేనమామలింట ఉంచి చదివించాడు. అక్కడే ముకుంద్ 18వ ఏట 10th ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభాకర్ తన కొడుకుని తన దగ్గరికి తీసుకెళ్ళాడు. కొడుకొచ్చిన ఏడాదిలోనే ప్రభాకర్కి అర్థమైపోయింది కొడుకు తెలుగునాటే తప్ప ఎమడలేడు అని. ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నాడు మకాన్ తెలుగునాడుకు మార్చేయాలని. ఇప్పటికి ఇలా అవకాశం వచ్చింది. ముకుంద్కి ఈ కొత్త వాతావరణంలో తగిన స్నేహితులు దొరకలేదు. అతడికి టీవీ మీద ఆసక్తి లేదు, పుస్తకాలు చదవడు, మాట్లాడుకుందుకు మనుషులు కావాలి. అస్తమాను తల్లితో ఏం మాట్లాడతాడు? ఇరుగు పొరుగులు ఎవరైనా రమ్మని పిలుద్దామన్నా చెప్పింది ఒక పట్టాన తలకెక్కించుకోలేని వాడితో ఎవరైనా ఎంతసేపని మాట్లాడగలరు? ఆ పైన చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగితే విసుగ్గా కూడా ఉంటుంది. మాట్లాడటానికి మనుషులు దొరక్క నిరుత్సాహంగా ఉంటున్నాడు ముకుంద్. ఆ వీధిలోనే ఉంటున్నారు కాబట్టి ఆ నోట ఈ నోట రవికిరణ్ ఇంట్లో కూడా ముకుంద్ విషయం తెలిసింది. ముకుంద్ కథ విని సిస్టకు జాలి పుట్టింది. ఒకసారి అతన్ని కలుసుకుందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఒక అందమైన అమ్మాయి తనను ప్రత్యేకంగా కలుసుకునేందుకు వచ్చేసరికి ముకుంద్కి ఎంత ఆనందం కలిగిందో చెప్పటానికి మాటలు చాలవు. ఏ వయసులో అయినా ఆడపిల్ల అందం మగాడిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. అన్ని వేళలా ఆ ఆకర్షణలో మాలిన్యం ఉండదు అంటానికి సూచనగా ముకుంద్ ఆమెని అక్క అని సంబోధించి నువ్వు చాలా అందంగా ఉన్నావని మెచ్చుకున్నాడు. 20 ఏళ్ల కుర్రాడు. చూస్తూనే తనను అక్క అని పిలవగానే సిస్టర్ చెలించిపోయింది. తనకంటే పెద్దవాడు తనను దాన్ని చేశాడు అన్న బాధతో కాదు, తనలో అక్కను చూసిన ఒక పసి మనసును గుర్తించిన ఆనందంతో. నువ్వు కూడా చాలా బాగుంటావు అంది సిస్టర్. ఆ మాట పట్టించుకోకుండా అక్క నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు ముకుంద్ మళ్ళీ. నువ్వు కూడా చాలా బాగుంటావు అంది సిస్టర్ కూడా మళ్ళీ. క్రమంగా ఇద్దరూ కబుర్లలో పడ్డారు. ఆమె అతడు గురించిన విశేషాలు అడిగింది. అతడు మేనమావల ఇంట్లో తాను చదివిన బడి విశేషాల గురించి 3 సార్లు చెప్పాడు. ఆమె చదువుతున్న కాలేజీ గురించి అడిగి ఆమె చెప్పాక అదే విశేషాన్ని 4 సార్లు అడిగాడు. సిస్టర్కి విసుగు అనిపించలేదు. ఆమె మాట్లాడుతూ ఉంటే అతడి మొహంలో ఏదో ఆనందం. తనను విసుక్కోకుండా తనతో సంభాషణ కొనసాగిస్తున్నందుకు సంతృప్తి. తనకంటే చిన్నదైన ఆడపిల్లలో అక్కని చూసే నైర్మల్యం అన్నీ ఆమెకు నచ్చాయి. వాళ్ళిద్దరూ ఆ రోజే మంచి స్నేహితులైపోయారు. అందుకు ప్రభాకర్ భార్య రుక్మిణి ఎంత ఆనందపడిందో. వీలున్నప్పుడల్లా వస్తూ ఉండమ్మా, వాణ్ణి ఇంత సంతోషంగా నేనెప్పుడూ చూడలేదు అందామె కృతజ్ఞతగా. అప్పటినుంచి సిస్టర్ వీలున్నప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేది. ముకుంద్ కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. వాళ్ళిద్దరికీ స్నేహం బాగా ముదిరింది. ఒకరోజు సాయంత్రం సిస్టర్ కాలేజీ నుంచి వచ్చేసరికి ముకుంద్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. అక్క ఇవాళ మనిద్దరం సెకండ్ షో సినిమాకి వెళ్దాం. సినిమా అయ్యాక కలిసి నడిచి ఇంటికి వద్దాం. నీ పక్కన ఉండి నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత నాది అన్నాడు. కోరిక విచిత్రమైందైనా అడగడానికి కారణం తనేనని సిస్టర్కి తెలుసు. అదేమిటంటే కొన్నాళ్ల క్రితం ఒకరోజు ప్రభాకర్ ఊరికి వెళ్ళాడు. సాయానికి తోడుగా వచ్చి పడుకోమని రుక్మిణి సిస్టర్ను కోరింది.
సిస్టర్ సరేనని వెళ్ళింది. ఆ రాత్రంతా సిస్టర్తో కబుర్లు చెప్పుకోవచ్చని ముకుంద్ తెగ మురిసిపోయాడు. సిస్టర్ భోంచేశాక రాత్రి 9ంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి. మర్నాడు కాలేజీకి పెందలాడే వెళ్ళాలి కాబట్టి త్వరగా పడుకుని పెందలాడే లేచి వెళ్ళిపోతానందామే. కానీ ముకుంద్ రాత్రి 10 దాటినా కబుర్లతో ఆమెను వదలటం లేదు. రుక్మిణి కొడుకును మందలించింది, వినకపోతే కసిరింది. తను మాట్లాడుతోందిగా మధ్య నీకే అని తల్లిని కసిరాడు అతను. నువ్వైతే ఇంట్లో కూర్చుంటావు, తను తెల్లవారుగానే లేచి కాలేజీకి వెళ్ళాలి, పెందలాడే పడుకుంటే కానీ పెందలాడే లేవలేదు అని చెప్పింది రుక్మిణి. ముకుందికి అర్థం కాలేదు. తను మాట్లాడుతుంది కదా మధ్య నీకే అన్నాడు అతను మళ్ళీ. రుక్మిణి సిస్టర్ పరిస్థితిని మరి కాస్త వివరంగా చెప్పింది. మూడోసారి చెప్తే కానీ అతనికి విషయం అర్థం కాల. అప్పుడు ముకుంద్, కబుర్లు చెప్పకుండా పడుకునే మాట అయితే నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఇప్పుడే వెళ్ళి మీ ఇంట్లోనే పడుకో అన్నాడు కోపంగా సిస్టర్తో. ముకుంద్ సంగతి తెలిసినా సిస్టర్కి మనస్సు చివుక్కుమంది. అలాగంటావేంటి, తనేమన్నా సరదా పడి ఇక్కడికి వచ్చిందా, మనం రమ్మంటేనే వచ్చింది అని రుక్మిణి కొడుకును కాస్త గట్టిగా దెబ్బలాడింది. ముకుంద్ వినలేదు. కబుర్లు చెప్పకుండా పడుకునే మాట అయితే నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఇప్పుడే వెళ్ళి మీ ఇంట్లోనే పడుకో అన్నాడు సిస్టర్తో మళ్ళీ. రుక్మిణికి చిర్రెత్తుకొచ్చింది. నువ్వెవరు తన పొమ్మంటానికి, పిలిచింది నేను అంది. తల్లి ఏమన్నదో గ్రహించాక నువ్వు మాత్రం తనను ఎందుకు పిలిచావు అన్నాడు ముకుంద్. ఎందుకేమిటి, చెట్టంత కొడుకుండి చేతగాని వాడైతే ఏం చేస్తాను, ఆడపిల్లని సాయం పిలుచుకోవాల్సి వచ్చింది అంది రుక్మిణి. కల్మషం ఎరుగని మనస్సు ముకుందుదని తెలుసు సిస్టర్కి. కన్నతల్లి అతన్ని అంత మాట అంటాం నచ్చక మీరు ఊరుకోండి ఆంటీ అని సర్ది చెప్పబోయింది. కానీ ముకుందు ఊరుకోలేదు. తల్లి తనను అనకూడదేదో అన్నట్టుగా గ్రహించాడు. తనేమందో మళ్ళీ చెప్పమన్నాడు. సిస్టర్ మాట మార్చి చెప్పబోయింది. విన్న మాటలు ఆకలింపు కాలేదు. ఏం విన్నాడో ముకుందు గుర్తుంది. అందుకని అసలు మాటలు చెప్పేదాకా వదల్లా. సాయానికి ఆడపిల్లయితే మగపిల్లాడైతే అక్కన పిలవటం తప్పెందుకయింది అన్నాడు తల్లి మాటలు ఆకలింపుకొచ్చాక. ఆడపిల్ల సుకుమారంగా ఉంటుంది, మగాడు బలంగా ఉంటాడు. ఆడపిల్లకు మగాడు సాయం ఉండాలి కానీ మగాడుండగా ఆడపిల్లని సాయం తెచ్చుకోరు అంది రుక్మిణి. ముకుంద్ చిన్నబుచ్చుకున్నాడు. ఇక తను కలగజేసుకోవాలనుకుంది సిస్టర్. ఏమిటంటీ, మీరు మన ముకుంద్ గురించి ఏమనుకుంటున్నారు? అర్ధరాత్రి ఆడపిల్ల సెకండ్ షో సినిమా చూసి ఒంటరిగా వస్తుంటే పక్క నుంచి క్షేమంగా ఇంటికి తీసుకురాగలడో తెలుసా అంది ముకుంద్ వైపు చూసి నవ్వుతూ. ముకుంద్ మొహం వెలిగింది. నా మొహం వీడా ఆ పని చేయగలిగేది అంది రుక్మిణి ఆమె మాటలు తీసి పారేస్తూ. ముకుంద్ తల్లికేసి చూడలేదు. మొత్తం విషయాన్ని సిస్టర్ని అడిగి ఆకలింపు చేసుకున్నాడు. అప్పుడు తల్లితో, చూడమ్మా, ఒకరోజు మనిద్దరం సెకండ్ షో సినిమాకి వెళ్దాం, ఇంటికి ఇద్దరం కలిసి నడిచొద్దాం, నేను నీ పక్క నుండి క్షేమంగా ఇంటికి తీసుకొస్తానన్నాడు ముకుంద్. సరి నీతోనా, నేను రాను బాబు అంది రుక్మిణి. ముకుంద్ తల్లిని బ్రతిమలాడు. ఆమె ఒప్పుకోదని రూఢి అయ్యాక పోనీ మనిద్దరం వెళ్దాం సెకండ్ షో సినిమాకి అన్నాడు సిస్టర్తో. అది అవకాశంగా తీసుకుని, అయితే ఇప్పుడు పడుకొని రేపు వస్తుంది అంది రుక్మిణి. నువ్వు కాదు, ఆ మాట అక్క చెప్పాలి అన్నాడు ముకుంద్. సిస్టర్ సరే అంది. అప్పుడు అతడు తను నిద్రపోయి ఆమెను నిద్రపోనిచ్చాడు. అంతటితో ఆ విషయం అయిపోయిందనుకుంది సిస్టర్. కానీ మర్నాడు సాయంత్రం సిస్టర్ కాలేజీ నుంచి వచ్చేసరికి ముకుంద్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. అక్క, ఈవేళ మనిద్దరం సెకండ్ షో సినిమాకి వెళ్దాం, సినిమా అయ్యాక కలిసి నడిచి ఇంటికి వద్దాం, నీ పక్క నుండి నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత నాది అన్నాడు. అతడు అలా అడగగానే సిస్టర్ తెల్లబోయింది. నిన్న రాత్రి అన్న మాటను అంతలా గుర్తుంచుకుని వెంటబడతాడు అనుకోలేదు ఆమె. అతన్ని మరిపించడానికి ఇవాళ బాగా అలసిపోయాను, ఇంకో రోజు వెళ్దాం అందామె. సరేనని వెళ్ళిపోయాడు ముకుంద్. అప్పుడు కూడా ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదామె. కొన్ని విషయాల్లో ముకుందుది ఉడుంపట్టు. మర్నాడు మళ్ళీ సిస్టర్ని కలుసుకున్నాడు. మళ్ళీ ఆమె ఎలాగో నచ్చజెప్పి పంపేసింది. సిస్టర్కి అర్థమవుతోంది, ముకుందుది ఉడుంపట్టే కావచ్చు, కానీ మనిషి మొండివాడు కాదు. తన మాటే నెగ్గాలనుకునే మనస్తత్వం లేదు అతడికి. ఎవరైనా మాటిస్తే దాన్ని అమాయకంగా నమ్ముతాడు. ఇచ్చిన మాట నెరవేర్చకుండా ఏవేవో కుంటి సాకులు చెప్తే వాటిని నమ్ముతాడు. కానీ ఇచ్చిన మాట నెరవేరేదాకా వదలడు. మొదట్లో ముకుంద్ ఆమెను ఇంటి వద్ద కలుసుకుని సినిమా ప్రోగ్రాం గురించి అడిగేవాడు. ఆమె రేపంటే రేపు, ఎల్లుండంటే ఎల్లుండి మళ్ళీ వెళ్ళేవాడు. ఎన్నిసార్లు వాయిదా వేస్తావని ఒక్కసారి కూడా విసుక్కోలేదు. ఒకరోజు ఆమె, అయ్యో ఈ విషయం మర్చిపోయాను, కాలేజీలో ఉండగా గుర్తొస్తే బాగుండేది అంది. అస్తమానం ఒకే సంజాయిషి ఇవ్వటం ఇష్టం లేక ముకుంద్కి అది ఇంకోలా అర్థమైంది. అప్పటి నుంచి రోజుకోసారి కాలేజీకి ఫోన్ చేసి సినిమాకి ఎప్పుడు వెళ్దాం అక్క అని అడగడం మొదలెట్టాడు. సిస్టర్ ఎంబ్రాసింగ్గా ఫీల్ అయింది.
హరిశ్చంద్రుడికి నక్షత్రకుడిలాగా ఈ వీధింపు ఎన్నాళ్ళు నాకు ఏం చేయాలా అని ఆలోచించింది. ఇందులో తప్పంతా తనదే. సెకండ్ షో సినిమా ఆలోచన అతడిలో ప్రవేశపెట్టింది తను. అది అమలు చేయడానికి సహకరిస్తానన్నది కూడా తనే. ఇప్పుడు తను రాలేనంటే అతడు అర్థం చేసుకోవచ్చు, కానీ నిరుత్సాహపడతాడు. ఆ అమాయకుడు తనను నమ్మాడు. ఆ నమ్మకం నిలుపుకోవటం తన ధర్మం. చివరికి సిస్టర్ ఒకరోజు ముకుంద్కి చెప్పింది, ఆ రోజు సెకండ్ షో సినిమాకి వెళ్దాము అని. ముకుంద్ తెగ సంబరపడ్డాడు. ముకుంద్ మంకుపట్టు సిస్టర్లో కొంత విసుగును కలిగించిన మాట నిజం. కానీ ఆమె ఒప్పుకోగానే అప్పుడు అతడి మొహంలో వెలుగు చూశాక సిస్టర్ మనసులో కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఆ వెలుగు కోసం ఎంత మంకుపట్టైనా సరే భరించవచ్చు అనుకుంది. సిస్టర్ తన ఇంట్లోనూ ముకుంద్ కూడా తన ప్రపోజల్ చెప్పింది. తమ కొడుకు ముకుంద్ గురించి సిస్టర్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధకు మురిసిపోయారు రుక్మిణి, ప్రభాకర్. ముకుంద్ విషయం సిస్టర్ తల్లిదండ్రులకి తెలుసు. అప్పటికీ వారికి అతడి మీద కొంత జాలి ఉంది. వాళ్ళు కూడా కూతురు ఆలోచనను మెచ్చుకున్నారు. సెకండ్ షో సమయానికి రవికిరణ్ కూతుర్ని ముకుంద్ని కారులో హాల్ దగ్గర దిగబెడతానన్నాడు. సినిమా అయ్యే సమయానికి ప్రభాకర్ వాళ్ళిద్దరిని అనుసరిస్తూ కారులో వస్తా అన్నాడు. ఈ ఏర్పాటు గురించి సిస్టమ్ ముందు ముకుంద్కి చెప్పలేదు. అన్న ప్రకారం రాత్రి 9 కాకుండా రవికిరణ్ పిల్లలిద్దరిని ఇంటికి కాస్త దగ్గరలో ఉన్న దివ్య థియేటర్ దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి వెళ్ళిపోగానే సిస్టర్ అక్కడి నుంచి ఆటో ఒకటి తీసుకుని తన ఇంటికి మరోవైపు ఉన్న మహంకాళి థియేటర్కి వెళ్ళింది. సినిమా చూడకుండా ఆటో ఎక్కేమేంటి అని అడిగాడు ముకుంద అనుమానంగా. అప్పుడు సిస్టర్ అతడికి సినిమా అయ్యాక ప్రభాకర్ తమను పికప్ చేసుకుంటా అన్న ఏర్పాటు గురించి చెప్పింది. అందుకే సినిమా ఈ థియేటర్లో కాదు ఇంకో థియేటర్లో చూస్తామంటూ ఆమె అతడికి అర్థమయ్యేలా తన పథకాన్ని వివరించింది. తాము దివ్య థియేటర్లో ఉన్నామని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. సినిమా అయ్యాక వాళ్ళు అక్కడ కాపలా కాసి తాము ఇంటికి వెళ్తుంటే తమకు తెలియకుండా తమ వెనకే రక్షణగా వస్తారు. అలా చేస్తే ముకుంద్ ప్రతాపం ఎలా రుజువు అవుతుంది? అందుకే వాళ్ళు ఇప్పుడు పెద్దలకు తెలియకుండా మహంకాళి థియేటర్కి వెళ్తున్నారు. అక్కడ సినిమా చూశాక తామిద్దరూ నడిచి ఇంటికి వెళ్తారు. తమకే సమస్య వచ్చినా రక్షించడానికి పెద్దవాళ్ళు ఉండరు. తమను తామే రక్షించుకోవాలి. అలా ముకుంద్ ప్రతాపం రుజువు అవుతుంది. ఆమె చెప్పింది అర్థమయ్యాక ముకుంద్ చాలా ఉత్సాహపడ్డాడు. తెగ మెచ్చుకున్నాడు ఆమెని. మహంకాళి థియేటర్లో ఆడుతున్న సినిమా విడుదలై 10 రోజులైంది. పెద్ద హీరోల సినిమా కాదు కాబట్టి 10వ రోజు కూడా ఇంకా థియేటర్లో ఉందంటే హిట్ కింద లెక్కే. సిస్టర్ అప్పటికే ఆ సినిమా చూసేసింది. ఆమెకు నచ్చలేదు. మళ్ళీ చూడటం పెద్ద పనిష్మెంట్ అని మనసులో అనుకుంటూ టిక్కెట్లు తీసుకుంది. ఇద్దరు హాల్లోకి వెళ్ళేసరికి సినిమా మొదలైపోయింది. కానీ ముకుంద్ పెద్దగా బాధపడ్డట్టు కనిపించలేదు. నిజానికి అతడికి సినిమాల పట్ల అంతగా ఆసక్తి లేదు. బొమ్మలు కదిలేవైనా సరే బొమ్మల కంటే మనుషులతోనే గడపడానికి అతడు ఎక్కువ ఇష్టపడతాడు. హాల్లో జనం పల్సగా ఉన్నారు. అటు ఇటు 2 వరుసల్లో జనం లేకుండా చూసుకుని ఒక వరుసలో కూర్చుంది సిస్టర్. ఆమె పక్కనే ముకుంద్ హాల్లో కూర్చున్నాక చాలాసేపు సినిమా చూడకుండా సిస్టర్ని తెగమెచ్చుకున్నాడు. మధ్య మధ్య సినిమా చూసినా ఏదైనా సందేహం వస్తే అడిగేవాడు. ఆమె చెప్తే 1-2 సార్లు మళ్ళీ అడిగేవాడు. సిస్టర్ చిరాకు పడకుండా ఓపిక్గా అతన్ని భరిస్తోంది. చూసిన సినిమా కావటం వల్ల మిస్ అవుతున్నానన్న బాధ కూడా లేదు. ఎటొచ్చి ముకుందుతో చూడటం వినోదంగా ఉంది. అప్పటికంటే అప్పుడు సినిమా ఎక్కువ నచ్చింది. ముకుంద్ అప్పుడప్పుడు కాస్త గట్టిగా మాట్లాడుతున్నాడు. దగ్గరలో జనం లేకపోయినా దూరానికి కూడా వినిపించేంత గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఆమె అతడిని స్వరం తగ్గించమని హెచ్చరించేది. అతడు ఎందుకు అని కాస్త గట్టిగానే అడిగేవాడు. ఆమె చెప్పింది అర్థం చేసుకునే వరకు మాట గట్టిగానే ఉండేది. అర్థం అవగానే కాసేపు పూర్తిగా నిశ్శబ్దం వహించేవాడు. అది కూడా కాసేపే. మళ్ళీ సినిమా గురించి ఏవో సందేహాలు. నెమ్మదిగా మొదలై క్రమంగా పెద్దదయ్యే గొంతు. అతన్ని అదుపు చేస్తూ సినిమా చూడటం సిస్టర్కి థ్రిల్లింగ్గా అనిపించేది. ఈ సినిమాను మొదటిసారి ముకుందుతో చూసుంటే బాగుండేదేమో అనుకుంది. సినిమా మధ్యలో 1-2 సార్లు అతను ఆమె భుజమ్మే చేయి వేశాడు. విదిలించుకుంది. ఉత్సాహం పట్టలేక ఒకసారి ఆమె తొడల మీద గట్టిగా చరిచాడు. మందలించింది. ఉద్వేగం కలిగినప్పుడు ఆమె అరచేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. మృదువుగా తప్పించింది. ఎందుకలా చేశాడు? మగాడేనా అనుకుంది. ఆ క్షణాల్లో ఆమె కొంచెం అసంతృప్తిగా. 12:15కి సినిమా అయిపోయింది. అచ్చం అమ్మతో సినిమా చూసినట్టుంది. బాగుందక్క అన్నాడు ముకుంద్. సిస్టర్ మనసు ఆర్ద్రమై ఆ కన్నె మనసులోంచి అమ్మ బయటకు వచ్చి అతడి అరచేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇద్దరు చేయి కలుపుకుని హాల్ వదిలారు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. సందులు గొంతుల ద్వారా ఇంటికి అడ్డదారి పట్టారు. పెద్దగా జనసంచారం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరు కనపడినా వీళ్ళని పట్టించుకోలేదు. ఒక సందులో మాత్రం ఒక నడి వయస్కుడు వెళ్ళని చూసి ఆమెకు దగ్గరగా వచ్చి ఈ టైంలో ఈ షికారులేమిటి అని అడిగాడు. మాట నర్మగర్భంగా ఉంది. సిస్టర్ తడబడలేదు. ఆ మాట నన్ను కాదు, నా ఫ్రెండ్ని అడగండి.
ఇతడు పక్కనుంటే షికారులకు టైం చూసుకోనక్కర్లా, మన ఇష్టం అంతే అంది. ఆమె గొంతులో నిర్భయత్వం. ఆమె పక్కన ఒక యువకుడు. ఆ నడివయస్కుడు ఏమనుకున్నాడో వేగంగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. నిన్ను చూసి భయపడిపోయాడు అంది సిస్ట ముకుందుతో. ముకుంద్ సంబరపడిపోయాడు. వాళ్ళు ఇంకో సందు తిరిగేసరికి అక్కడ ఒక మనిషి కనిపించాడు. 6 అడుగులు ఎత్తున్నాడు, బలంగా దృఢంగా ఉన్నాడు, తాగినట్టు కొద్దిగా తూలుతున్నాడు. చెయ్యెత్తి వాళ్ళని ఆపాడు. సిస్ట ముకుందును చూసింది. అతడి ముఖంలో కొంచెం భయం కనపడింది. బలిష్ఠుడు వాళ్ళని సమీపించాడు. ఇద్దరిని ఎగాదిగా చూశాడు. సిస్టను అక్కడే ఆగమని, ముకుందుని పక్కకు పొమ్మని సైగ చేశాడు. ముకుంద్ భయంగా ఆమెను చూశాడు. అతడు చెప్పినట్టే చేయమని సైగ చేసింది. భయంలో బుర్ర వేగంగా పనిచేసిందో ఏమిటో వెంటనే అర్థమైనట్టుంది. ముకుంద్ కొంచెం పక్కగా వెళ్ళి అక్కడ ఆగి వాళ్ళనే చూస్తున్నాడు. ఆడపిల్లవి, ఇంత రాత్రి వేళ బయట తిరగడం మంచిది కాదని తెలియదా అన్నాడు బలిష్ఠుడు. మాట ముద్దగా ఉంది. తెలియదు అంది సిస్ట. నన్ను చూస్తే భయం వేస్తోందా అడిగాడు అతను. లేదు. అతడు వెంటనే చేయి చాపాడు, కరచాలనం కోసం అన్నట్టుగా. ఆమె చేయి చాచింది. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. నువ్వు నాకు నచ్చావు అన్నాడు అతను. ఎందుకు అందామె. ఎందుకో ఆడపిల్లలు తాగిన వాళ్ళని చూస్తే భయపడతారు, కానీ వాళ్ళకి తెలియదు తాగేవాళ్ళు మంచివాళ్ళు. ఆడవాళ్ళ విషయంలో అయితే తాగేవాళ్ళు చాలా మంచివాళ్ళు. ఈ విషయం నువ్వు తెలుసుకున్నావు. ఐ అప్రిషియేట్ అంటూ అతడు మళ్ళీ కరచాలనం చేశాడు. థ్యాంక్స్ అందామె. నీతో వచ్చాడే నీ ఫ్రెండ్, తనని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఎందుకు చెప్పానో తెలుసా అడిగాడు అతను. తల అడ్డంగా ఊపిందామె. అతడు మగాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా తిరిగినా ఏం ప్రమాదం లేదు. నువ్వు ఆడపిల్లవి. ఈ టైంలో నువ్వు ఇలా తిరగటం ప్రమాదం. నీకు రక్షణ కావాలి. నిన్ను నేను ఇంటి దాకా దిగబెడతాను అన్నాడు అతను. అక్కర్లేదు అందామె. నువ్వు వద్దన్నా విన్నావు. ఎందుకో తెలుసా, తాగేవాళ్ళు మంచి వాళ్ళని తెలుసుకున్నావు. ఐ అప్రిషియేట్. ఐ వాంట్ టు హెల్ప్ యూ అంటూ అతడు మళ్ళీ కరచాలనం చేశాడు ఆమెతో. సిస్ట ముకుందు వైపు వేలు చూపించి, అతడు నా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి సినిమాకి వచ్చాం, కలిసి ఇంటికి వెళ్తాం అంది సిస్ట. జాగ్రత్తగా తీసుకెళ్తాడా అడిగాడు బలిష్ఠుడు. అంది. మంచివాడేనా? మరి తాగుతాడా? నో. అతడు అసమ్మతిని సూచిస్తూ తల అడ్డంగా ఊపాడు. తాగకుండా మంచివాడు ఎలాగవుతాడు? తాగని వాళ్ళని నమ్మకు. నిన్ను నేను ఇంటి వద్ద దిగబెడతాను, ఎందుకంటే నువ్వు తాగిన వాళ్ళని నమ్ముతావు. ఐ అప్రిషియేట్ అంటూ మళ్ళీ కరచాలనం చేశాడు. థ్యాంక్ యూ, కానీ మీరు ఇక్కడే ఉండండి అంది సిస్ట. నో, తాగని వాళ్లతో నిన్ను ఒంటరిగా పంపను అన్నాడు అతను. కాసేపట్లో ఈ దారిలో ఒక అమ్మాయి వస్తుంది. తను ఒంటరిగా వస్తుంది. ఆమెను ఇంటి దాకా దిగబెట్టడం కోసం మీరు ఇక్కడే ఉండాలి అంది సిస్ట. నేనే ఎందుకు ఉండాలి? నీ ఫ్రెండ్ని ఇక్కడ ఉండమను, నేను నేను ఇంటి దాకా దిగబెడతాను అన్నాడు బలిష్ఠుడు. నా ఫ్రెండ్ తాగడగా కాబట్టి మంచివాడు కాదు. నేనైతే తెలిసిన మనిషిని కాబట్టి అతడి నుంచి నాకేం ప్రమాదం లేదు. కానీ ఇక్కడికి వచ్చే అమ్మాయి నా ఫ్రెండ్కి తెలియదుగా, కాబట్టి ఆ అమ్మాయికి ప్రమాదం ఉండొచ్చు. మరి ఆ అమ్మాయికి మీరే సాయపడాలి, ఎందుకంటే మీరు తాగుతారు కాబట్టి మంచివాళ్ళు. ఐ అప్రిషియేట్ అంటూ అతడు మళ్ళీ కరచాలనం చేశాడు ఆమెతో. ఇక నన్ను వెళ్ళిపోనివ్వండి. ఆ అమ్మాయి వచ్చేసరికి నా ఫ్రెండ్ ఇక్కడుంటే ప్రమాదం. తను తాగడగా మరి అంది సిస్ట. అవును నిజమే, నేను ఇక్కడే ఉంటాను. యూ కెన్ గో అన్నాడు బలిష్ఠుడు. ఐ అప్రిషియేట్ అంటూ అతడితో కరచాలనం చేసింది ఆమె. తర్వాత మరో అరగంటలో ఇద్దరు ఇల్లు చేరుకున్నారు. అప్పటికి రవికిరణ్ ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. రుక్మిణి కూడా అక్కడే ఉంది. ఏమైపోయారమ్మా? నాన్న, ప్రభాకర్, అంకులు ఇద్దరు కలిసి కార్లలో రోడ్లన్నీ గాలిస్తున్నారు. మీ ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయట అంది సుగుణ. మాకేమవుతుంది, మన హీరో ముకుందు నడగా భద్రంగా ఇంటికి తీసుకొచ్చాడు అని తల్లికి చెప్పింది సిస్ట. తర్వాత రుక్మిణి వైపు తిరిగి, ఆంటీ, ఇంకెప్పుడూ ముకుంద్ ఉండగా మీ ఇంటికి సాయానికి ఎవరినీ పిలవక్కర్లేదు. మన ముకుంద్ ఒక పెద్ద హీరో. సెకండ్ షో సినిమా నుంచి నన్ను తానొక్కడు ఒంటరిగా ఇంటికి తీసుకొచ్చాడు అంది సిస్ట. అదంతా సిస్ట కావాలని చేసిందని ఆ తల్లులిద్దరికి అర్థమైంది. రుక్మిణి ముఖం ఇంత అయింది. వెంటనే తండ్రులకు ఫోన్లు వెళ్ళాయి. 10 నిమిషాల్లో ప్రభాకర్, రవికిరణ్ అక్కడికి వచ్చారు. ఆ పూట సిస్టకు అక్షింతలు బాగానే పడ్డాయి. దేవుణ్ణి నమ్మిన దాన్ని, మంచితనాన్ని నమ్మిన దాన్ని, మీ కూతుర్ని నేనే కావాలనుకున్నా నాకేమీ అవ్వదు అంది సిస్ట. అప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగితే అవి తాము వేసిన అక్షింతలకు కాబోలు అనుకున్నారు పెద్దలు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. నాదొకటే రిక్వెస్ట్, మీరు ఏ సీరియల్కి కానీ ఏ కథకు కానీ దేనికి లైకులు కూడా కొట్టట్లేదు. కనీసం కామెంట్స్ అంటే సరే వదిలేయండి, లైక్ కూడా కొట్టట్లేదు. ఈ కథ నచ్చితే లైక్ కొట్టచ్చు కదా, ఈ సీరియల్ నచ్చినా లైక్ కొట్టచ్చు. వసుంధర గారు మంచి రచయిత, దాంట్లో డౌట్ లేదు.
సో మీరు ఎందుకో లైక్లు కొట్టట్లేదు. ఇప్పుడు మీరు లైక్స్ కొట్టలేదనుకోండి, ఇది చాలామందికి రీచ్ అవ్వదు. ఆ స్టోరీ ఏ స్టోరీ అయినా మంచిది కానీ చెడ్డది కానీ ఏది రీచ్ అవ్వదు. ఆ రీచ్ అవ్వకపోతే మీ శ్రీనివాస్ చాలా బాధపడతాడు. మీకు తెలుసు కదా, శ్రీనివాస్ ఆర్థిక పరిస్థితి కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ రకంగా నాకు కొంత ఊతం అందిస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.